వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా ఒప్పో F25 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచి ఉంది కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లకొని ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఒప్పో బాండ్ టు ఫ్లాంట్ అనేసి అయితే పెట్టారు. మన ట్యాగ్ లైన్ అయితే పెట్టారు, బాగుంది. ఇక్కడ మనకి సిమ్ స్లాట్ కనిపిస్తుంది, సైడ్లా పైన మైక్ కనిపిస్తుంది, కెమెరాస్ సెల్ఫీ కెమెరా అంతా కూడా బాగుంది. లుక్ వైజ్ ఫీలర్స్ బాగుంది బై. అండ్ క్రెడిట్ కోస్ట్ బై ఒప్పో వాళ్ళ వెబ్సైట్ అనమాట. ఫస్ట్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే 4K అల్ట్రా క్లియర్ వీడియో వస్తుంది అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి కూడా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే 120 Hz బార్డర్లెస్ AMOLED డిస్ప్లే వస్తుంది. 67 watts వర్బ్ ఛార్జింగ్, ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. IP65 వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా వస్తుంది. ఫోన్ బాగుంది. అండ్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, లావెండర్ రెడ్ అండ్ ఓషన్ బ్లూ కలర్. ఓషన్ బ్లూ కలర్ మీకు ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు థిన్ బేజల్స్ అయితే బాగున్నాయి. సో ఓకేనా. ఇక్కడ ప్రైస్ ఎంత నా స్మార్ట్ ఫోన్ కంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 24,000 ఉంది. బ్యాంక్ కూపన్స్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేస్తే ఇట్లా 2,000 తక్కువ వస్తుంది. అంటే 22,000 ఏమో వస్తుంది. కలర్ వేరియంట్ పోయి ఇంతకుముందు చెప్పుకున్నట్టు లావా రెడ్ ఒకటి, ఓషన్ బ్లూ కలర్ 2 కలర్ వేరియంట్ వస్తుంది. అండ్ స్టోర్ వేరియంట్ 2 వస్తున్నాయి. 8GB ర్యామ్ 128GB స్టోర్ వేరియంట్ అండ్ 24,000కి, 8GB ర్యామ్ 250GB స్టోర్ వేరియంట్ వస్తుంది 26,000కి. బేస్ ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఇట్లా బేస్ వేరియంట్ మస్తు అయిపోతుంది మీ డే టు డే టాస్క్లకి. లేదన్నా ఓపో వాళ్ళ వెబ్సైట్లో దొరకలేదన్నా, లేకపోతే వేరే ఎక్కడ కొనుక్కోవాలంటే మీరు అమెజాన్కి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. అమెజాన్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్. రిటర్న్ ఇన్ఫర్మేషన్ కోసం అమెజాన్ వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా క్రెడిట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రెండింటికి ఆఫర్స్ కూపన్స్ అప్లై చేసుకొని డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, నాకైతే ఒకే ఫోను పెద్దగా నేనైతే ఓపో ఫ్యాన్ అయితే కాను, కానీ డిస్కౌంట్ తీసుకొచ్చారు. ఇంకొంచెం డిస్కౌంట్ ఇచ్చింటే బాగుండదు అనేసి అనిపిస్తుంది. నా అడ్వైస్ ఏంటంటే సేల్స్కి వస్తాయి కదా, లైక్ బిగ్ బిలియన్ డే సేల్స్ అనో ఫెస్టివల్ సేల్స్ అనో ఏవో ఒక సేల్స్ వస్తుంటాయి. ఆ టైంలో ఇటు 2,000 తగ్గిస్తాడు. అప్పుడు మీరు కార్డ్ ఆఫర్స్ అనో లేకపోతే వేరే ఆఫర్స్ అప్లై చేసుకొని ఇంకొక 2,000 తగ్గించారు అనుకోండి, 20,000కి వస్తుంది. అప్పుడు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. అట్ ప్రజెంట్ అయితే 24,000కి ఉంది లాంచ్లో, కాబట్టి ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి. అండ్ ఇంకా బడ్జెట్లో వస్తుంది, పర్లేదు అనిపించింది నాకు. సో కమింగ్ టు మంచి విషయాలు ఏంటంటే అవి మంచి కెమెరా ఇస్తారు, స్పెక్స్ బాగున్నాయి, 4K దాకా కూడా అంత బాగుంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 30 MP సెల్ఫీ కెమెరా కూడా బాగుంది. 10 బెజల్స్ అంతా కూడా బాగున్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 కూడా వస్తుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. స్పెక్స్ అవన్నీ కూడా చూసుకుంటే ఆన్ పేపర్ మీద. దాని తర్వాత చూసుకుంటే ప్రైస్, ప్రాసెసర్ అవన్నీ చూసుకుంటే అరే ఏందబ్బా ప్రాసెసర్ కూడా తేడా వచ్చింది అనుకుంటే, ఎస్ ఈ ప్రాసెసర్ చూసుకుంటే Dimensity 7050 ప్రాసెసర్ వస్తుంది. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు అండర్ 18,000 ఆర్ 17,000 మధ్యలో వస్తుంది. 24,000 25,000 మధ్యలో రావాల్సిన ప్రాసెసర్ కాదు ఇది. సో ఇదొకటి డ్రాబ్యాక్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏమనిపించిందంటే సింగిల్ స్పీకర్స్ అనమాట. స్మార్ట్ ఫోన్కి ఓన్లీ సింగిల్ స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ దాని తర్వాత సరే ఎట్వాట్లో మేనేజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూపించేస్తాను. ఐ థింక్ ఇక్కడ హైలైట్ చేసేస్తాను. కెమెరా అక్కడ 22,000 or 24,000 పెడితే OIS నాట్ సపోర్టెడ్. అఫీషియల్ బై నార్మల్గా కూడా కాదు, అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న స్పెసిఫికేషన్స్ లిస్ట్లో OIS నాట్ సపోర్టెడ్ అని ఉంది. సో ఇదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది నాకు, మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఈ 3 పాయింట్స్ అనుకోవచ్చు బై నాకు ఈ స్మార్ట్ ఫోన్లో నచ్చింది. అండ్ కమింగ్ టు దీంట్లో కొనుక్కోవాలా వద్దా ఫైనల్ డిసిషన్ అయితే మీరే తీసుకోండి బై. ఎందుకంటే ఫ్యూచర్లో ఆఫర్లు ఏమైనా తక్కువ సైట్లో 20,000 లోపల 18,000-19,000 వస్తాయంటే తీసుకోవాలంటే బై ఆ టైంలో తీసుకోవాలంటే బై మీరు తీసుకోవచ్చు. OIS అయితే రాదు, సింగిల్ స్పీకరు. సో అదొక డ్రాబ్యాక్ అనిపించింది. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్ కంటే వేరే స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని అవి కొనుక్కోవచ్చు అని అంటే రీసెంట్గా రిలీజ్ అయిన Realme 12 Plus ఉంది, IQ Z9 5G ఉంది, లావా బ్లేజ్ కర్వ్డ్ 5G ఉంది.
సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రియల్మీ 12 ప్లస్కి లావా ప్లస్ కర్వ్ 5Gకి ఐ థింక్ ఈ దీంట్లో ఒప్పోలో కూడా సేమ్ మూడిట్లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది. అండ్ ఐక్యూ Z9కి ప్రాసెసర్ కొంచెం చేంజ్ ఉన్నట్టుంది. సో అదొకటి చేంజ్ చేసేస్తే ఈ 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అంటే 20,000 లోపట్నే. సో దీనికంటే అది ఇంకా తక్కువకు వస్తుంది మీకు. అవి కూడా కన్సిడర్ అయితే చేసుకోండి. అవి తీసుకొని ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. అది ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నాం. మీ ఒపీనియన్ అనేది, మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. అండ్ క్వశ్చన్స్ కామెంట్స్కి మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.